నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోగొట్టుకున్న ఒక యువకుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. రామయ్యంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన భానుప్రసాద్ అనే యువకుడు ఆన్లైన్ లో బెట్టింగ్ చేసి ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులలో 1,50,000 పోగొట్టుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు 5 రోజుల క్రితం పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. బంధువులు ఆసుపత్రికి తరలించగా హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం చెందారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంవత్సరాల ఒక స్టూడెంట్ తను డిగ్రీ చదువుకున్నాడు. ఈ సైబర్ నేరగాళ్ళు ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు చాలామందికి బెట్టింగ్లు పెట్టుకుంటూ బెదిరించుకుంటూ ఈ బెట్టింగ్లు ఫస్ట్ స్టార్ట్ చేసి వాళ్ళ యొక్క ఫోన్లని హ్యాక్ చేసుకుంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ వ్యక్తిని ఎంత విధంగా హింసించినారంటే తాను యొక్క విషయం తీసుకునే స్థాయికి ఎదిగిపోయాడంటే దీనిపైన పోలీస్ శాఖ ఒక విధంగా చాలా కఠినమైన విధంగా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ వారిని ముఖ్యంగా విషయం ఏంటంటే కోరుతున్నామంటే తాను ఎంతవరకు నష్టపోయిండు ఆ డబ్బులు ఒక 4 లక్షల వరకు తాను నష్టపోయాడు. వాళ్ళ తండ్రి వ్యవసాయం చేస్తుంటాడు. ఆ డబ్బులు వచ్చే విధంగా మేము డిఎస్పీ గారిని, సిఐ గారిని, ఎస్పీ గారిని కూడా కోరమైనది. దయచేసి ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే మన పోలీస్ శాఖ వారిని కోరేది ఒకటే, ఈ యొక్క పోయిన డబ్బులు వాళ్ళ కుటుంబానికి చెందే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని, ఈ సైబర్ నేరగాళ్ళను కూడా త్వరలోనే అరెస్ట్ చేసి తగిన శిక్ష పడేలాగా చేయాలని పోలీస్ శాఖ వారిని కోరుతున్నాము. 2 లక్షల రూపాయలు బెట్టింగ్లు అయితే ఆన్లైన్ బెట్టింగ్ ఏదైతే ఉందో ఆ బెట్టింగ్లకు దురాలవాట్లకు అలవాటు పడి చాలామంది యూత్ కూడా ఖరాబ్ అవుతారు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు అగ్రికల్చర్ చేసినటువంటి వడ్ల పైసలు ఏదన్నా అకౌంట్లో ఉంటే దాన్ని తీసుకొని దురాలవాట్లకై 2 లక్షల రూపాయలు ఇప్పుడు పిల్లగాడు దాదాపుగా సైబర్ నేరానికి గురై పిల్లగాడు తన యొక్క బాధాకరమైన ఇంట్లో చెప్పుకోలేక ఒక పురుగుల మందు ఆగి ఆయన యొక్క ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కావున దీన్ని కూడా ఇప్పటికైనా పోలీసు వారు ఈ యొక్క సైబర్ నేరాన్ని అరికట్టి గ్రామంలో యూత్కి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క ధర్మారం గ్రామంలో చాలామంది యూత్లు ఉన్నారు కాబట్టి ఆ పిల్లలను కూడా ఒకసారి అదుపులోకి తీసుకొని వాళ్ళందరికీ ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ఏదైతే యూత్ ఖరాబ్ అయ్యి ప్రాణాలు కోల్పోతారో వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశాలు అందరికీ పోలీసు వారు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ధర్మారం గ్రామంలో చాలా విషాదం చోటు చేసుకున్నది. ధర్మారం గ్రామానికి చెందినటువంటి దొమ్మాట భాను అనే యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ల గేమ్లో పాల్గొని సుమారుగా 1-2 సంవత్సరాల నుండి అతను పాల్గొంటున్నట్టుగా తెలిసింది. అందులో భాగంగా తనకున్నటువంటి అకౌంట్ నుండి 5-6 లక్షలు ఆయన పోగొట్టుకోవడం జరిగింది. ఆ విషయం ఇంట్లో తల్లిదండ్రులకు కానీ అన్నదమ్ములకు కానీ తెలిస్తే బాధ అవుతుందేమో అనే ఉద్దేశంతో భయాందోళనతో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలాంటి యువకులు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియడం లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం, పోలీసు శాఖ ఈ సైబర్ నేరాలను అరికట్టి మన రాష్ట్ర యువతను ఇలాంటి మోసాలకు గురి కాకుండా చూడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. గ్రామాలలో, పట్టణాలలో ఈ డ్రింకుకు, ఈ ఆటలకు అనవసరమైనటువంటి వ్యసనాలకు గురవుతున్నటువంటి యువతను మేలుకొల్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రభుత్వము వెంటనే ఇలాంటి ఆధారం లేనటువంటి ఆటలను చట్టబద్ధం చేసి ఒక పద్ధతిలో కనుక పెట్టినట్లయితే భవిష్యత్ తరాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఈ సైబర్ నేరాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి యువతను, యువకులను, ఆడవాళ్ళ అందరినీ కూడా
ఒక రక్షణ కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేసి ఇందులో భాగంగా ఆ పిల్లగాడు చాలా హార్డ్ వర్క్ చేసేటోడు, వ్యవసాయం చేసేటోడు, ట్రాక్టర్ నడిపించేటోడు, చెడు అలవాట్లు దాదాపుగా లేకుండే, డిగ్రీ చదువుకున్నాడు, మొన్ననే గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా రాశాడు. కానీ ఆయన పూడగొట్టుకున్నటువంటి డబ్బుల వల్ల మనస్తాపం చేసి ఆ విధంగా అయింది. కాబట్టి వెంటనే పోలీస్ శాఖ సైబర్ నేరగాళ్లను గుర్తించి అతను పూడగొట్టుకున్న డబ్బుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ డబ్బులు వెనుకకొచ్చేటట్టు ఆ నిందితులను, ఆ నేరగాళ్లను పట్టుకొని ఇప్పించే బాధ్యత వాళ్ళు తప్పకుండా స్వీకరించి పోలీస్ శాఖ ఆ కుటుంబానికి సాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళు పేద రైతులు, ఏమీ ఆధారం లేవు, భూస్వాములు కాదు, ఉద్యోగాలు లేవు, ఏమి లేవు. కాబట్టి ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ కుటుంబానికి, ఆ ధర్మారం గ్రామంలో జరిగిన అబ్బాయి కుటుంబానికి మీరు సాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.